ప్రాణం ఖరీదెంత? వెలకట్టలేనిది కదా ప్రాణం. కానీ ఇక్కడ మాత్రం ప్రాణం ఖరీదు 34 కోట్లు. ఏం జరిగిందంటే కేరళకు చెందిన అబ్దుల్ రహీం 2006లో సౌదీ అరేబియా వెళ్ళాడు. అతను ఉద్యోగం అక్కడ ఏంటి అంటే ఒక దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్గా ఉండడం. బాగానే నడుస్తోంది. అయితే ఒకరోజు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బాలుడికి ఉండే లైఫ్ సపోర్ట్ డివైస్ అనేది బాలుడి నుంచి విడిపోయింది. బాలుడు చనిపోయాడు. అబ్దుల్ రహీం మీద కేసు నమోదైంది. అక్కడ కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. అయితే అక్కడ ఒక వెసులుబాటు ఉంటుంది. అదేంటంటే ఆ కుటుంబం, బాధిత కుటుంబం కనుక క్షమాభిక్ష పెడితే ఇతనికి మరణ శిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. సో వాళ్ళు క్షమాభిక్ష పెట్టాలంటే 34 కోట్లు కట్టాలి ఈ అబ్దుల్ రహీం. పేద కుటుంబం, ఇక్కడ బతకలేకే కదా సౌదీ అరేబియా దాకా వెళ్ళాడు. 34 కోట్లు ఎట్లా కడతాడు? ఇక్కడే ప్రపంచవ్యాప్తంగా ఉండే మలయాళీలు ఏకమయ్యారు. చిన్న చిన్న విరాళాలు సేకరించారు. గల్ఫ్ కార్మికులు సహాయం చేశారు. సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేశారు. మొత్తం మీద 34 కోట్లు కలెక్ట్ చేశారు. ఇంకా ఆ కుటుంబం మరణశిక్ష నుంచి మినహాయించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి ఒప్పుకుంది. అయితే ఆ డబ్బు కట్టిన తర్వాత కూడా ఆ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా ఏళ్ళు పట్టింది. అటు ఇటుగా 20 ఏళ్ల వరకు కూడా అతను జైల్లోనే ఉన్నాడు. మొన్న బక్రీద్ రోజు అతను విడుదలై మళ్ళీ ఇక్కడ ఇండియాలో, కేరళలో తన తల్లిని హత్తుకుని ఏడుస్తున్న వీడియోలు మాత్రం నిజంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అందరికీ కూడా కన్నీళ్లు తెప్పించాయి. 2006లో అతని ఇంటి నుంచి బయటకు వెళ్తే ఇప్పుడు 2026లో ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని వయసు 26 ఏళ్ళు, ఇప్పుడు అతని వయసు 46 ఏళ్ళు. నిజంగా మనిషి జీవితం ఎంత ఒడిదుడుకులు, ఎంత సుడిగుండాలు తిరుగుతుంది కదా.